అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024వ సంవత్సరంలో జూన్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం, ఏ శుభముహూర్తాలు, ఏ పనులు చేసుకోవడానికి అన్నీ ఉన్నాయో క్లియర్గా నేను ఈ వీడియోలో అందిస్తానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మనకి ఈ జూన్ నెల 6వ తేదీ వరకు వైశాఖ మాసం అనేది ఉంటుందండి. జూన్ నెల 7వ తేదీ నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అలానే మనకి ఈ జూన్ నెల 5వ తేదీతో మనకి గురుమౌఢ్యమి అనేది ముగుస్తుందండి. మనకి శుక్రమౌఢ్యమి వచ్చేసి ఏప్రిల్ 27 నుంచి జూలై 11వ తేదీ వరకు అయితే మనకి శుక్రమౌఢ్యమి ఉందండి. దాని ప్రకారం మనకి ఈ జూన్ నెల మొత్తం కూడా మనకి శుక్రమౌఢ్యమి ఉందండి. ఈ శుక్రమౌఢ్యమిలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ప్రతి ఒక్కటి క్లియర్గా నేను వీడియో అనేది అందించాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఈ జూన్ నెలలో వచ్చేసి మనకి హనుమత్ జయంతి, అలానే అంగారక సంకష్టహార చతుర్థి వ్రతము, ఇలా ముఖ్యమైన పండుగలు చాలా ఉన్నాయండి. అవేమిటో కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. మీకు ఎవరికైనా సరే ఈ జూన్ నెలలో డెలివరీ డేట్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఇప్పుడు జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో తెలియజేస్తానండి. జూన్ 1వ తేదీన శనివారం. ఈ రోజు నవమి తిథి, దశమి తిథి 2 తిథులు కలిసి ఉంటాయండి. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు మనము అద్దె ఇల్లు మారటానికి, అలానే వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 2వ తేదీన ఆదివారం, రేవతి నక్షత్రం, ఏకాదశి తిథి అండి. ఈ రోజు మంచి రోజు అండి. ఈ రోజు అన్నప్రాసనం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం, వ్యాపార వాహన ప్రారంభం, పెళ్లి చూపులు, అద్దె ఇల్లు మారటానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 2వ తేదీన చాలా బాగుందండి. తర్వాత జూన్ 3వ తేదీన సోమవారం, ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 4వ తేదీ మంగళవారం, త్రయోదశి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి అండి. ఈరోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 5వ తేదీన బుధవారం, చతుర్దశి తిథి, కృత్తికా నక్షత్రం. ఈ రోజుతో మనకి గురుమౌఢ్యమి అనేది పూర్తవుతుందండి. ఈ రోజు ప్రత్యేకత పర్యావరణ దినోత్సవం. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తర్వాత జూన్ 6వ తేదీన గురువారం, అమావాస్య తిథి, రోహిణి నక్షత్రం. ఈ రోజైతే అమావాస్య తిథి కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలకి, అలానే ఇంటికి దిష్టి తీర్పులు అనేటివి చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే చిన్న చిన్న పరిహారాలను చేసి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి పాజిటివ్ వైబ్స్ అనేటివి తెచ్చుకోవచ్చు అండి. మన ఛానల్లో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి పరిహారాలన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి. జూన్ 7వ తేదీన శుక్రవారం, పాడ్యమి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. తర్వాత జూన్ 8వ తేదీన శనివారం, విద్యా తిథి, ఆద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత బౌద్ధ కల్కి జయంతి. ఈరోజు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. అలా వ్యవసాయం ఏదైనా ప్రారంభం చేసుకోవడానికి, అలానే ఈ రోజున డెలివరీ ఆపరేషన్లకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత జూన్ 9వ తేదీన ఆదివారం, తదియా తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజు అండి. ఈ రోజున అద్దె ఇల్లు మారటానికి, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, వ్యాపార వాహన ప్రారంభం, పెళ్లి చూపులు, భూ రిజిస్ట్రేషన్ పనులు, ఏదైనా సరే ఉద్యోగాల్లో చేరటం, ఇవన్నీ శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే ఈ జూన్ 9వ తేదీన అనుకూలంగా ఉందండి. చెప్పాను కదండి, ఈ జూన్ నెలలో కూడా మనకి శుక్రమౌఢ్యమి ఉంది కాబట్టి మన వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 10వ తేదీ సోమవారం, చవితి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజు కూడా అన్ని పనులు చేసుకోవడానికి బాగుందండి. అంటే అన్నప్రాసన, సీమంతం మీకు అన్ని డిస్ప్లేలో చూపిస్తున్నానండి. అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి 10వ తేదీ బాగుంది. తర్వాత జూన్ 11వ తేదీన మంగళవారం, పంచమి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తర్వాత జూన్ 12వ తేదీ బుధవారం, షష్ఠీ తిథి, మఖా నక్షత్రం. ఈ రోజు కూడా బాగుందండి. ఈ రోజు కూడా మీరు అన్నప్రాసన, సీమంతం, అద్దె ఇల్లు మారటానికి, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 12వ తేదీ బాగుందండి. తర్వాత జూన్ 13వ తేదీ గురువారం, సప్తమి తిథి, పుబ్బ నక్షత్రం. ఈ రోజున పెళ్లి చూపులకైతే చాలా బాగుందండి. అలానే వ్యాపార ప్రారంభం చేసుకోవడానికి కూడా ఈ 13వ తేదీని బాగుందండి. తర్వాత జూన్ 14వ తేదీన శుక్రవారం, అష్టమి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు నక్షత్రం ప్రకారం అన్నప్రాసనకి, సీమంతానికి, నామకరణానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి.
తర్వాత జూన్ 15వ తేదీన శనివారం నవమి తిథి ఉత్తరా నక్షత్రం. మనకి ఉత్తరా నక్షత్రం ఈ 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పూర్తిగా ఉంటుందండి. కాబట్టి ఈ 15వ తేదీ కూడా మనకి ఈ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, అద్దె ఇల్లు మారటానికి, అలానే నామకరణం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, వ్యవసాయ పనులు, భూ రిజిస్ట్రేషన్ పనులు ఏవైనా సరే చేసుకోవడానికి ఈ 14, 15 అనుకూలంగా ఉన్నాయండి. తర్వాత జూన్ 16వ తేదీ ఆదివారం దశమి తిథి హస్త నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత దశపాపహార దశమి, దశహార వ్రతం అండి. జూన్ 17వ తేదీన సోమవారం ఏకాదశి తిథి చిత్తా నక్షత్రం అండి. ఈ జూన్ 16, 17 ఈ 2 రోజులు బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో మీరు ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి. ఒక్క వివాహానికి, గృహప్రవేశానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 16, 17 తేదీలైతే చాలా బాగున్నాయండి. తర్వాత జూన్ 18వ తేదీ మంగళవారం ద్వాదశి తిథి. ఈరోజు ద్వాదశి తిథి పూర్తిగా ఉంటుందండి. తర్వాత ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత కూర్మ జయంతి అండి. ఈ రోజున ముస్లిమ్స్ ఎంతో వేడుకగా జరుపుకునే బక్రీద్ పండుగ కూడా ఈ జూన్ 18వ తేదీనండి. తర్వాత జూన్ 19వ తేదీన బుధవారం ద్వాదశి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు వ్యాపారం, వ్యవసాయ పనులకు మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉంది. జూన్ 20వ తేదీన త్రయోదశి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవాలి అన్నా సరే, అన్నప్రాసన, సీమంతం, వ్యవసాయ పనులు స్టార్ట్ చేయడము, వ్యాపారం, వాహన ప్రారంభం, నూతన ఉద్యోగాల్లో చేరటం, భూ రిజిస్ట్రేషన్ పనులు ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఈ 20వ తేదీ అయితే చాలా బాగుందండి. తర్వాత జూన్ 21వ తేదీ చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది చాలా మంచిదండి. ఈ రోజున చిన్నపిల్లలకు చెవులు కుట్టించటము, వ్యాపార ప్రారంభం, అద్దె ఇల్లు మారటము ఇలాంటి పనులు చేసుకోవడానికి ఈ 21వ తేదీ బాగుందండి. ఈరోజు ప్రత్యేకత వట సావిత్రి వ్రతం. తర్వాత జూన్ 22వ తేదీ శనివారం పౌర్ణమి తిథి మూలా నక్షత్రం అండి. ఈరోజు ఆర్ద్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున ఎక్కువగా పౌర్ణమి తిథి కాబట్టి శివ ఆరాధన అనేది చేస్తూ ఉంటారండి. ఈరోజు మంచి రోజునండి. ఈరోజు కూడా మీరు అన్ని పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 23వ తేదీ ఆదివారం పాడ్యమి తిథి విద్యా తిథి. 2 తిథులు అయితే ఈ 23వ తేదీ అయితే కలిసి ఉందండి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజున పెళ్లి చూపులకి, సాధారణమైన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 24వ తేదీ సోమవారం తదియా తిథి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజు కూడా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నామకరణం, ఉద్యోగాలలో చేరడం, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అద్దె ఇల్లు మారటానికి ఈ శుభకార్యాలన్నీ చేసుకోవడానికి ఈ 24వ తేదీన బాగుందండి. తర్వాత 25వ తేదీన మంగళవారం చవితి తిథి శ్రవణ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్లు, డెలివరీ ఆపరేషన్లకి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఈ 25వ తేదీన బాగుందండి. అలానే ఈరోజు మరో ప్రత్యేకత ఏంటంటే మనకి చవితి తిథి అనేది రాత్రి సమయంలో ఉందండి. మంగళవారం కనుక రాత్రి సమయంలో ఉంటే మనము ఈ రోజున సంకష్టహార చతుర్థి అని అయితే పిలుస్తాం కదా అండి. మంగళవారం ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి అంగారక సంకష్టహార చతుర్థి అనే పేరుతో అయితే పిలుస్తామండి. తర్వాత జూన్ 26వ తేదీన బుధవారం పంచమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. తర్వాత జూన్ 27వ తేదీన గురువారం షష్ఠీ తిథి శతభిష నక్షత్రం. ఈ రోజు కూడా మంచిదేనండి. ఈ 26, 27 ఈ 2 రోజులు అయితే చాలా బాగున్నాయండి. ఈ 2 రోజుల్లో మీరు ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 28వ తేదీన శుక్రవారం సప్తమి తిథి పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజున చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత జూన్ 29 అష్టమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తిథి ప్రకారం, నక్షత్రం ప్రకారం అంత బాగాలేదు. తర్వాత జూన్ 30వ తేదీన నవమి తిథి రేవతి నక్షత్రం అండి. నక్షత్రం ప్రకారం ఈ రోజైతే ముహూర్తాలు అయితే బాగున్నాయండి. మీరు అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నామకరణం ఏదన్నా సరే మీ స్కూల్స్లో చిన్నపిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేయించడము, తలనీలాలు ఇవ్వడము ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో జూన్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో క్లియర్గా నేను తెలియజేశాను కదండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.